హాయ్ అండి అందరికీ, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి శుక్రవారం రోజు వీడియో అండి. ఇది మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఈరోజు క్లీనింగ్ అదంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి టిఫిన్కి ఇన్స్టెంట్ ఇడ్లీలు అన్నమాట. ఇది రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ పెరుగులో నానబెట్టేశాను. పెరుగులో నానబెట్టేసి కొంచెము ఈనో వేసి అప్పటిదప్పుడే వేసేయడం అన్నమాట. ఇదైతే కొంచెం ఈనో వేసి అప్పటిదప్పుడే కలిపేసి వేసేయాలి. ఇలాగ వేసి సేమ్ ఇడ్లీలాగానే ఇలాగ నానబెట్టడం మర్చిపోతే ఉప్మా చేసే బదులు చేయొచ్చు అన్నమాట. బాగా వచ్చినాయి. ఇక్కడైతే ఇడ్లీకి పెట్టేశాను, చట్నీ కూడా చేసేసా. పిల్లలకైతే వాటర్ బాటిల్స్ అవన్నీ నింపేస్తున్నా. ఇదిగోండి, ఇక్కడ ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. స్నానం చేసి వచ్చి ఇక్కడ పూజ చేస్తున్నా. శుక్రవారం రోజు దుర్గా అమ్మవారికి నేను నిమ్మకాయ దండ అది వేస్తాను. ఇక్కడ నిమ్మకాయలు అయితే ఊరు నుంచి తీసుకొచ్చినవి. ఒక 5 నిమ్మకాయలు ఉంటే చాలు. నిమ్మకాయలు అయితే ఉన్నాయి. విగ్రహాలన్నీ తీసి కడిగేయాలన్నమాట. ఇవైతే ఎంత తోమినా పచ్చగా అవుతున్నాయి అన్నమాట విగ్రహాలు అయితే. ఇక్కడ వచ్చేసి విగ్రహాలన్నీ కడగడము, ఫోటోకి పూజ చేయడము, దండ వేయడం కూడా అయిపోయింది. ఒత్తులు వేసి నెయ్యి వేసి నేను హారతి ఇస్తాను. శుక్రవారం రోజే ఇస్తాను అన్నమాట. హారతి ఇచ్చేసి నైవేద్యం ఏదన్నా స్వీట్గా నైవేద్యం పెడతాను. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి నా పూజ అయితే ఇలాగ కంప్లీట్ చేసేసాను. కొన్నే ఉన్నాయన్నమాట. పూలు అయితే కూడా అయిపోయానికి వచ్చినాయి. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ పిల్లలకి తినడానికి అనేసి మంచూరియా తీసుకొచ్చారన్నమాట. వాళ్ళకి ఏదైనా ఒకటి స్నాక్స్కి కావాలి. మంచూరియా అంటే చాలా ఇష్టము, అందుకనే ఇక్కడ మంచూరియా తీసుకొచ్చారు. అదే సర్వ్ చేస్తున్నా.
ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ మధ్యాహ్నం తిన్న గిన్నెలు అన్నీ అలాగే ఉన్నాయి, అవన్నీ కడిగేస్తున్నా. వాళ్ళకి కొంచెం చదివిపించాలి, ఎగ్జామ్స్ వస్తున్నాయి. తనకైతే చదివిపించాను నిన్న, స్టార్టింగే తెలుగు ఎగ్జామ్స్ ఉంది, అందుకని వాడికి కూడా చదివిపించాలి. ఇక్కడైతే మంచూరియా అదంతా తినేసిన తర్వాత మధ్యాహ్నం తిన్నాయి, ఇప్పుడు తిన్నాయి అన్ని గిన్నెలు ఉన్నాయి. టీ తాగేసినవి అన్నీ కడిగేస్తున్నాయి. రాత్రికి వంట అయితే అంతేం చేసేది ఉండదు, కొంచెం కొంచెం చేయాల్సి వస్తుంది ఎలాగో. ఇక్కడ నా కూతురు వచ్చేసి వేడి నీళ్ళు, అప్పుడప్పుడు మా అత్తమ్మ వేడి నీళ్ళు తాగుతారు. కొంచెం గోరువెచ్చగా నీళ్ళు కాగబెట్టి మంచిగా చల్లగా నీళ్ళు తాగితే మరీ చల్లి పెడుతుంది అనేసి అప్పుడప్పుడు గోరువెచ్చని నీళ్ళు ఎప్పుడన్నా తాగడానికి ఇస్తే ఇలా వేడిగా చేసి ఇవ్వాలన్నమాట. వాళ్ళకి చెప్తే వాళ్ళు కాచి ఇచ్చేస్తారు, నాకు అడిగితే నేను కాచి ఇచ్చేస్తాను ఇలాగా. దీని తర్వాత నా కోడలు కన్వర్సేషన్ ఏనండి, అది నా వీడియోస్ చూస్తుందంట. అది నువ్వు ఎలా మాట్లాడతావో అలా మాట్లాడమని చెప్తుంది నాకు. తిను వెళ్ళిపోయిన తర్వాత తను లోపలికి వచ్చింది, నా వీడియో ఆన్ ఉన్నా చూసిందనమాట. అత్త నువ్వు మాట్లాడతావు కదా, ఎలా చెప్పు, ఎందుకు మాట్లాడట్లేవు నువ్వు, వీడియో అట్లనే ఆన్ చేసి పెట్టేసినమైందని అడుగుతుంది. నువ్వు మాట్లాడతావు, నువ్వు మాట్లాడితే నేను ఆన్ చేస్తా. ఆన్ చేయలే, అది ఇంకా అవుతుంది. నువ్వు మాట్లాడతావా? నువ్వు మాట్లాడవు, నేను మాట్లాడా, అది చేస్తున్నా ఇది చేస్తున్నా. ఇప్పుడు మాట్లాడు, నువ్వు మాట్లాడు, అది తర్వాత ఆడతారే, ఇప్పుడు ఆడరు. నువ్వే మాట్లాడు, నేనే ఆడాలి. నువ్వు కనిపిస్తున్నావా లేదా? ఇప్పుడు నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా మాట్లాడుతావు కదా, మాట్లాడు. అది తర్వాత ఆడతా, ఇప్పుడు ఆడదు. ఇప్పుడే మాట్లాడు, దీంతో మాట్లాడితే అయిపోతుంది. కొంచెం దీంతో మాట్లాడి, కొంచెం దాంతో మాట్లాడు. ఎట్లా మాట్లాడాలి? ఫాస్ట్గా అయిపోతుంది. గిన్నెలు దొక్కుతున్నా, గది దొక్కుతున్నా, గిన్నె చంపుతున్నా అని చెప్పి మరి నేనేమన్నా మాట్లాడాలి? ఏమేమి ఆడతా చెప్పు. నువ్వేమన్నా మాట్లాడుతున్నా ఏమంటా నేను చెప్పు. నాకేంది ముందేమంటా నీకు తెలియదా? నేను ఇప్పుడు వంట చేస్తా పొద్దునా. నేను వీడియో ఎట్లా స్టార్ట్ చేస్తా? ఇప్పుడు నేను లేచి ముగ్గేస్తున్నా, ముగ్గేసి గిన్నెలు దోమేసి ఇంకేమవుతాయి అంతే. గిన్నెలు దోమి వంట వేసి బాక్స్ కట్టేసి సైతకవర్ కట్టేసి టిఫిన్ చేసి అదే చెప్తాను నేను. చూస్తావు నా వీడియోలు రోజు? నిజంగా రోజు చూస్తావా? ఒక్కొక్క రోజు చూస్తా. బాగా అనిపిస్తాయి మరి? బాగా అనిపిస్తాయి. నేను లైక్ కొడతాగా, నేను లైక్ కొడతాగా. నువ్వు లైక్ కూడా కొడతావా నాకు? లైక్ కూడా కొడతావా? 5, 6, 7, 8, 9, 12, 1, 2, 3. స్టాప్ చేయి, ఫుల్ అయిపోతుంది. ఇదా దాని మాటలు చూసారా, అలా ఆడుతుంది అన్నమాట. ఎప్పుడన్నా వస్తే దానికి వీడియోలో కనిపించడం అంటే చాలా ఇష్టము, అందుకనే వీడియోలో అలా కనిపిస్తూ మాట్లాడుతుంది. నన్ను కూడా అడుగుతుంది అన్నమాట. మా వదిన వచ్చింది, మా అన్న భార్య అని చెప్పాను కదా, దగ్గరే ఉంటారు, అప్పుడప్పుడు వస్తారన్నమాట. తను వచ్చింది, అందుకని ఇక్కడ తనకే మాట్లాడుతున్నా. బట్టలు అవన్నీ ఉంటే తీసుకొచ్చి కూడా మడత పెట్టేస్తున్నా. ఇక్కడ వచ్చేసి వాడికి కూడా చదివిపించేశాను. శుక్రవారం రోజైతే అలా గడిచింది. ఇది వచ్చేసి శనివారం మార్నింగ్ అండి.
మార్నింగ్ అయితే ఇల్లంతా క్లీన్ చేయడం అవన్నీ అయిన తర్వాత పిల్లలకి టిఫిన్కి వచ్చేసి ఈరోజు పాస్తా చేశాను. ఇది వచ్చేసి రాజ్మా, ఈవినింగ్ స్నాక్స్కి అవుతుంది అనేసి రాజ్మా కూడా నానబెట్టేసి ఉంచా. అది కూడా ఉడకడానికి పెట్టేశాను. ఉడకబెట్టేసా. ఈవినింగ్ వచ్చేస్తే కొంచెం తాలింపు వేసి ఇవి ఇచ్చేయడమే వాళ్ళకి. వంటకు వచ్చేస్తే ఇక్కడ నా ఫ్రెష్ అప్ అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత బీరకాయ కర్రీ, రైస్, మళ్ళీ బెండకాయ టమాటా కర్రీ వండాను. బట్టలు అవన్నీ మిషన్కి అయిపోతే ఇక్కడ బట్టలు వచ్చేసి ఆరేస్తున్న. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. లంచ్ ఇవ్వాలి ఇప్పుడు. చపాతీలు చేసి లంచ్ కూడా ఇచ్చేసి వచ్చాను. దాని తర్వాత తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత బట్టలు సెల్ఫ్ అంతా నిండిపోయాయి అన్నమాట. సెల్ఫ్ నిండికి పడిపోతున్నాయి. ఇట్లా పిల్లల బట్టలు అయితే అలా ఉంటాయి. వచ్చినప్పుడు ఒక్కసారి ఇలాగే సర్దుతున్నా. ఇదిగోండి కుప్పలు కుప్పల్లాగా అసలు ఒక్క డ్రెస్ కూడా వేసుకోవడానికి దొరకదు అన్నమాట, ఇన్ని బట్టలు ఉన్నా కూడా. అందుకనే అన్ని మడతలు పెట్టి సరిగ్గా పెట్టేస్తున్నా. పిల్లలు ఏం చేసుకుంటారు, అందుకనే అలాగే ఉంటాయి. వాడిదైతే బాగుంది, కానీ దీనిదే చాలా సెల్ఫ్ మొత్తం నిండిపోయినాయి బట్టలని. పడితే ఇలాగ పడిపోతున్నాయి. ఇక్కడ వచ్చేసి అన్నీ మడత పెట్టి పెట్టేశాను. మళ్ళీ నేను నా సెల్ఫ్ కూడా సర్దాలి. ఇక్కడ వచ్చేసి అన్నీ మడత పెట్టేశాను. వేటి దానికి సపరేట్గా పెట్టేస్తున్నా. ఎక్స్ట్రా ఉన్నాయి ఎవరివి అలాంటివి కూడా తీసేసాను, ఎవరికైనా ఇచ్చేయడానికి వస్తుందనేసి. ఇక్కడ అయిపోయిందా. వాడిదైతే కొంచెం సర్దాను, బాగానే ఉండింది. ఇక్కడ వచ్చి మా వారి అయితే ఐరన్కి ఇచ్చేవి బట్టలు అవన్నీ ఐరన్కి ఇచ్చేసా. నావి కూడా పోయేటప్పుడు అలాగే ఉన్నాయి, ఇక్కడక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. అందుకనే అవన్నీ సారీస్ డ్రెస్సెస్ మొత్తం కలిసిపోయాయి అన్నమాట. అన్నీ వేటి దానికి సపరేట్గా సర్దేసి సరిగా పెట్టేస్తే దొరుకుతాయి. ఇలాగుంటే అసలు బట్టలు దొరకవు, చున్నీ దొరికితే ప్యాంట్ దొరకదు, ప్యాంట్ దొరికితే టాప్ దొరకదు అన్నట్టు ఉంటుంది. అందుకని అన్నీ మడత పెట్టేసి ఇలాగా లైన్గా అన్నీ కింద పడేయకుండా అక్కడిదక్కడే సర్దేశాను. ఇదిగోండి ఈ రోజుకైతే ఈ వర్క్ 2 వర్క్ అయిపోయాయి అన్నమాట. ఇంకా రేపు ఇంకా క్లీనింగ్ వర్క్ ఉంటుంది. ఇక్కడ నైట్ వచ్చేసి ఈ వర్క్ అయితే మధ్యాహ్నం చేశాను. ఇది వచ్చేసి నైట్. డైలీ ఒకటేదో ఒకటి ఇలాగా పెట్టుకుంటాను అనమాట. నైట్ ఆయిల్ అయిపోయింది. ఇక్కడ సండే ఆయిల్ పెట్టుకుంటా నేను. నైట్ ఆయిల్ కాగింది, అయిపోయింది. ఊరు సైడ్ ఉంది కానీ ఇక్కడ లేదు. అందుకనే మెంతులు, కరివేపాకు, కొంచెం మందారాకులు, కొబ్బరి నూనెలో వేసి ఇలాగా మాడకుండా
కాగపెట్టాలి. ఆయిల్ని బాగా మరిగించాలి. ఇలాగ మరిగిన దాన్ని అది కరివేపాకు అవన్నీ సపరేట్ తీసేసి వడకట్టి ఇలాగ డబ్బాలో వేసి పెట్టుకొని 8 డేస్కి ఒకసారి అన్న నైట్ అలాగ పెట్టుకుంటా హెయిర్కి. ఇది పెడితే నా హెయిర్స్ అలాగా ఊడట్లేదన్నమాట. ఇప్పుడు ఆయిల్ బతకప్ చేసి ఆయిల్ చేసుకోకపోతే హెయిర్స్ అలాగా ఊడుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదంటే ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.